నమస్తే అండి. నమస్తే. గుంటూరు ఫిరంగిపురంలో వాలంటీర్లకి సేవా కార్యక్రమాలు అయితే అదే చెక్కులు అయితే అందించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా జగన్ గారే వచ్చారు. వచ్చినప్పుడు వాలంటీర్లే నా సైన్యం అని ఒక సంచలన వ్యాఖ్య అయితే చేశారు. ఇప్పటి వరకు చాలా సేవ చేశారు, పేదవాళ్ళ భవిష్యత్తు కోసం ఇంకా మరింత కష్టపడండి, ఈ ఒక 58 నెలలు ఇప్పటి వరకు కష్టపడారు, ఇంకో 2 నెలలు కష్టపడండి పేదవాళ్ళ భవిష్యత్తు కోసం అని ఆయన అయితే చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఒక పెద్ద పేదోడు పరిపాలిస్తుండో రాష్ట్రాన్ని, అర్థమైందా? చాలా పెద్ద పేదోడు, ఏం చిన్న పేద 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 ఎన్ని రోజులు పేదవాళ్ళ మీద పడి ఏడుస్తావు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాలంటరీ అనే పదంలోనే స్వచ్ఛంద సేవ, వాళ్ళకి ఇచ్చేది గౌరవ వేతనం. వాలంటీర్లని అడ్డం పెట్టుకొని నీ సాక్షి పేపర్ను వాళ్ళ చేత కొనిచ్చుకొని వాళ్ళ చేత సర్క్యులేషన్ పెంచుకొని యాడుల రూపంలో దోషిపెట్టుకున్నవా లేదా? నీ ఇందిరా టెలివిజన్, నీ సాక్షి మీడియాకి, సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి ఇవాళ సుప్రీంకోర్టు కేసులు ఒక పెద్దోడు వేశాడు. దాదాపు యాళ్ళు రూపంలో నువ్వు ఎంత కొట్టేసింది, వారానికి 2-3 యాళ్ళు అట్టా వేసుకుంటా 60 నెలలు 5 సంవత్సరాలంటే వారానికి సింపుల్గా 6-4 240 యాళ్ళు దాకా నువ్వు చేసుకున్నావుగా. ఒక్కొక్క యాడికి ఎంత? 30 లక్షలు, 25 లక్షల నుంచి 30 లక్షల దాకా ఇచ్చుకున్నావుగా. నువ్వు ఇవాళ వాలంటీర్లు అంటే ప్రజలందరి సేవకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులా వాళ్ళు ప్రభుత్వానికి సర్వీస్ చేస్తారా? యువజన శ్రామిక పార్టీకి, రైతు పార్టీకి సేవ చేస్తారా? వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు. నువ్వు ఏదన్నా రాజకీయ ప్రసంగాలు చేయాలంటే నీ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకో, అర్థమవుతుందా? వాళ్ళు ప్రభుత్వం కింద ప్రజలందరూ పన్నులు కట్టిన రూపంలో కట్టిన డబ్బు వాళ్ళకి జీతాలకు ఇస్తున్నావు. నువ్వు 5,000 ఇస్తుండవా, గౌరవ వేతనం ఇస్తున్నావా అనేది వాలంటీర్లకు తెలుసు. అది 50 ఏళ్లకే ఒక పోలీసుని పెట్టినట్టు పెట్టి నువ్వు. కాబట్టి నేననేది ఏంటంటే 392 కోట్ల రూపాయలు ఏమన్నా నీ సాక్షి కంపెనీల్లో నీకున్నటువంటి భారతీయ సిమెంట్లో ఏమన్నా తీసి ఇచ్చినవా ఏంది? ప్రజలందరి డబ్బులు ప్రజలకు ఇస్తున్నప్పుడు వాలంటీర్లకి ఈ 2 నెలలు నాకు పని చేయండి, ఇది ఒక రకంగా లంచం ఇటేమనమ్మా వాలంటీర్లకే. ఇది ప్రజాధనాన్ని దోచిపెట్టడమే అంట నేను అనేది. వాలంటీర్లకు లంచం ఇచ్చి నా పార్టీకి పని చేయండి, నీ పార్టీ కార్యకర్తల చేత పని చేయించుకో. వాలంటీర్లతో ఏం పని నీక? వాలంటీర్లు ప్రజలందరికీ సర్వీస్ చేసేటటువంటి వాళ్ళు, ప్రభుత్వం కింద పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు నీ పార్టీ కార్యకర్తల చేత చేయించుకోవాల్సిన పని దాదాపుగా ఏం చెప్తుండో 2,55,464 మంది వాలంటీర్లు నా సైన్యం యుద్ధానికి సిద్ధం అంటే ప్రజల మీదకే వాలంటీర్లను పంపిస్తుండవా ఏంది? ఏమన్నా మిలిటరీ ఏంది? ఏమన్నా యుద్ధానికి పోవటానికా? యుద్ధం చేసేది మిలిటరీ వాళ్ళు చేస్తారు. అసలు ఏం మాటలు మాట్లాడుతుండరు? రాజ్యాంగ విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి. సిద్ధం అంట దేనికి సిద్ధం? నువ్వు ఇంటికి పోవటానికి సిద్ధంగా ఉండు. దేనికి సిద్ధం నువ్వు? ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అయ్యా. ఆ జీవీడీ కృష్ణమూర్తి ఒక పనికిమాలినోడికి నెలకు 2.5 లక్షలు ఇస్తా, వాడికి పనికిమాలిన రాతలు రాస్తుండవు. వాడిని కుల్లబడవండరా స్వామి. ఆ జీవీడీ కృష్ణమూర్తి గాడు ఆడ చిక్తాడా? వాడు రాసిచ్చేది ఆ ప్రసంగాలన్నీ. ఈ పనికిమాలిన మాటలేంది? ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య విధంగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ 2,55,464 మంది సైన్యాన్ని నువ్వు ప్రజల మీదకు పంపించేసి నీకు ఓటు వేయకపోతే చంపేయమని చెప్తావా? నీకు ఓటు వేయకపోతే కొట్టమని చెప్తావా? దేనికి సిద్ధం నువ్వు? ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి కాదు ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఈ లెక్కలు, ఈ బొక్కలన్నీ బయటకు వస్తే ఏం టెన్షన్ పడబడలేదు. ఈ మేధావులు చాలామంది యుద్ధం చేస్తున్నారు, సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారు. ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు నువ్వేమో వాలంటీర్లు మీరు అర్థం చేసుకోండి. 2,55,464 మంది వాలంటీర్లు చెప్తుండా. మీకు ఇచ్చిందేమో 392 కోట్ల రూపాయలు మీ ఇంతమందికి. ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ సుప్రీంకోర్టులో కేసు వేశారు. యాడుల రూపంలో 4,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడని. అంటే జగన్మోహన్ రెడ్డి దోపిడీకి మీరు సహకరిస్తారా? జగన్మోహన్ రెడ్డి దోపిడీకి మీరు సాక్షులుగా నిలబడతారా? ఆల్రెడీ మీరు సాక్షి పేపర్ కొని
నెలకు 250 రూపాయలు మీ అకౌంట్లో వేసి వాళ్ళ పేపర్ మీ చేత కొనిచ్చి మీరు ఆ పాపంలో భాగస్వామ్యంలో అయినటువంటి మాట వాలంటీర్లు మీరు తెలుసుకోండి. మీరు పాపాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మీరు ఉంటున్నారు. మీరు ప్రజల సేవకులుగా ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి కంపెనీలకి సేవకులుగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించమని నేను అంటుండా వాలంటీర్లు అందరిని కూడా. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఇచ్చేదేమో 5,000 రూపాయలు. దాదాపు ఇవాళ డిస్టిలరీలో లిక్కర్ షాపుల్లో మొన్న డిసెంబర్ నాటికి కాగిచ్చిన నివేదిక ప్రకారము 1,15,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లిక్కర్ ద్వారానే సేకరించుండు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం చెప్పండి. వాలంటీర్లు అందరూ ఈ డిస్టిలరీలు మద్యపాన నిషేధం అని చెప్పాడమ్మా ముఖ్యమంత్రి గారు. ఎలక్షన్కు ముందు మద్యపాన నిషేధం అని చెప్పిండమ్మా. ఆ మద్యపాన నిషేధం చేయకుండా మీ భర్తల చేత ముందు దాపిచ్చి 1,15,000 కోట్ల రూపాయలు మీ సొమ్ము తీసుకున్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి. ఆ డబ్బులు తెచ్చి మళ్ళీ మీకు ఇచ్చిండని చెప్పండి వాలంటీర్లు. వాలంటీర్లు చెప్పాల్సిందే ఇంకా చెప్పాలా. ఎలక్షన్కు ముందమ్మా మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులైన యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి వేస్తానని చెప్పి ఎలక్షన్ ముందు దగా డిఎస్సి వేసిండమ్మా అని చెప్పండి. వాలంటీర్లు 2,54,000 మంది, 54,464 మంది. అర్థమైందా అమ్మా? గతంలో విద్యుత్ ఛార్జీలు బాదుడే బాదుడు అన్నాడు ఎలక్షన్కు ముందు 2019 ముందు. ఈయన ఎక్కిన తర్వాత విద్యుత్ ఛార్జీలు 12 సార్లు పెంచిండమ్మా ఎలక్ట్రికల్ ఛార్జీలు. కాబట్టి మీరు ఆలోచించండి అని చెప్పి ఈ వాలంటీర్లు ప్రజల పక్షాన ఉండే పని అయితే, ప్రజల పక్షాన ఉండే పని వాలంటీర్లుగానే అయితే ఈ 2,54,644 మంది వాలంటీర్లు ఏం చెప్పాలంటే, అమ్మ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిండమ్మా, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిండమ్మా అని చెప్పండి. వాలంటీర్లు అందరూ ఇంటింటికి తిరిగి మీరు చెప్పాల్సిన ముచ్చట ఇదమ్మా. కాబట్టి మీ డబ్బులే మీకు ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని ఓటేయమంటున్నాడమ్మా. కాబట్టి ఆలోచించుకోండి అని చెప్పండి వాలంటీర్లు అందరూ కూడా. తర్వాత వాలంటీర్లు చేయాల్సిన పని ఏంటంటే, అమ్మ గతంలో రైతులకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇచ్చేవాళ్ళమ్మా. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి డ్రిప్ ఇవ్వడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం డ్రిప్ లేదమ్మా. కాబట్టి ఆ మాట చెప్పండి పోయి. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తులు ఇళ్ళకపోయి కూడా చెప్పండి. అమ్మ గతంలో సిపిఎస్ రద్దు చేస్తానంటున్న వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. సిపిఎస్ రద్దు చేయలేదమ్మా అని చెప్పండి. వాలంటీర్లు ఇల్లు తిరిగి 2,54,464 మంది ఈ మాట చెప్పండి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే రోజంతా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ గోడౌన్ కడతానన్నాడమ్మా, కోల్డ్ స్టోరేజ్ కడతానన్నాడమ్మా, ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానని చెప్పిండమ్మా. ఈ ఏమి పెట్టలేదమ్మా. ఇది చెప్పండి రా బాయ్ వాలంటీర్లు అందరూ పోయి. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మేనిఫెస్టో ఎత్తుకొని పోయి ఇవన్నీ చెప్పండి. గతంలో రైతు భరోసా కింద మే నెలలో 12,500 రూపాయలు ఇస్తాము, సంవత్సరానికి 5 ఏళ్లకి 50,000 ఇస్తామని చెప్పారు. దాంట్లో 30,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని అమ్మ, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 37,500 రూపాయలు మాత్రమేనని ఈ మాట చెప్పండి. అర్థమైందా? ఇటువంటివన్నీ చెప్పండి. మేనిఫెస్టో దగ్గర పెట్టుకోండి. మేనిఫెస్టో అంటే ఇంకోటి గుర్తుకొచ్చిందండి. అదే సభలో మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చానో అవన్నీ నెరవేర్చాను. ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చింది కిచిడి మేనిఫెస్టో, ఆయన ఆ మేనిఫెస్టోతో మోసం చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు ఆయన. అసలు ఆయన మేనిఫెస్టో నవరత్నాల్లో నేను ఒకటే చెప్తుండా, ఒక రైతు భరోసా మేనిఫెస్టోనే చదువుకోమనండి, చదవమని చెప్పండి. ఒక సిద్ధం సభలో ఆయన్నే చదవమని చెప్పండి. రైతు భరోసాలో ఉండేటటువంటి 14 రకాల పథకాలు ఉంటాయి. ఆ 14 వివరించమనండి జగన్మోహన్ రెడ్డిని చాలు. మిగతాయి పక్కన పెట్టేసేయండి, 8 పథకాలు పక్కన పెట్టండి. ఒక రైతు భరోసాలో ఉండేటటువంటి రైతు భరోసా అంటే 13,500 కాదమ్మా. ఆ 13,500లో 2,000, 2,000, 2,000, 6,000 నరేంద్ర మోడీ ఇచ్చింది, 7,500 జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. అంతకు తప్ప ఇంకేమి ఇచ్చిండు రైతులకి?
మిగతా చాలా ఉండి దాని ఇంటర్నల్గా పోయి అవన్నీ చదవమని చెప్పండి. కాబట్టి ఆయన మేనిఫెస్టోలో కనీసం 15% కూడా ఇంప్లిమెంటేషన్ చేయాల. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో 15% కూడా ఇంప్లిమెంటేషన్ చేయాల. వాలంటీర్లు ఈ విషయాలన్నీ చదివి చెప్పాల. వాళ్ళ మేనిఫెస్టోనే ఎత్తుకొని పోయి ఒక రైతు భరోసా మేనిఫెస్టోనే చదవమని చెప్పండి. గతంలో ఇత్తనాలు ఇచ్చేవాళ్ళు సబ్సిడీ మీద ఉళ్ళిక్కి అయిపోయింది. తర్వాత రైతుకు సంబంధించినటువంటి పంట రుణాలు వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పిండు. ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఇచ్చారు? కాబట్టి ఇవన్నీ కూడా కాదు. వాలంటీర్లు భద్రంగా ఉండండి. మీరు జగన్మోహన్ రెడ్డి మాటలిని ఓటర్ల దగ్గరకు పోయి ఓటర్ల మీద ప్రభావంగా చూపిస్తే ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు. మీకు ఉండేది గ్రామాల్లో 50 ఏళ్లకు ఒక వాలంటీర్లు ఉంటాడు. కాబట్టి అక్కడ కూడా పక్క పార్టీల యొక్క సానుభూతి, కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉంటారు, భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులు ఉంటారు. అదేవిధంగా ఏమంటారు, యువజన శ్రామిక రైతు సానుభూతి పరులు ఉంటారు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉంటారు, జనసేన పార్టీ సానుభూతి పరులు ఉంటారు. మీరు ఎక్కువగా కిండలుగా చేస్తే వాలంటీర్లు తన్నను కూడా అంతర్ గ్రామాల్లో మిమ్మల్ని మీరు ప్రభుత్వ పథకాల వరకు ప్రభుత్వం చెప్పిన పనులు మాత్రమే చేసుకోండి. ఎలక్షన్ డ్యూటీలో కానీ పాల్గొని ఓటర్లని ప్రభావితం చేస్తే దాని తన్నులకు కూడా సిద్ధంగా ఉండాల్సి వస్తుంది వాలంటీర్లు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బులు మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ప్రభుత్వానికి ప్రతినిధులుగా ఉండాలి. కానీ యువజన శ్రామిక రైతు పార్టీ ప్రతినిధులుగా కానీ పనిచేస్తే వాలంటీర్లు గ్రామాల్లో తన్నించుకుంటారు. నేనైతే స్పష్టంగా చెప్పగలను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోపిడీ చేసేసి, అర్థమవుతుందా, ఇవాళ సిమెంటు గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి సిమెంటు నాయన వినండి వాలంటీర్లారా, మీ గ్రామాల్లో ఎర్ర బ్యాగులు ఉంటాయి. ఈ ఎర్ర బ్యాగులన్నీ కూడా ఎక్కడ పులివెందల పాలిమర్స్లో తయారవుతాయి. ఆ పులివెందల పాలిమర్స్ కంపెనీ కూడా జగన్మోహన్ రెడ్డిదే కదా. అంటే మీకేమో పప్పులు బెల్లాల పథకాలు పెంచి బిచ్చం వేసి శవాల మీద చిల్లరేసినట్టు వేసి మొత్తం సిమెంటు 50% సిమెంట్ బ్యాగులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కంపెనీ వ్యాపారం చేసుకుంటుంది. సిమెంటు పరిశ్రమల్లో సప్లై చేసేటటువంటి అన్ని బ్యాగులు కూడా ఆయన పులివెందల పాలిమర్స్ అంటే ఎవరిది? జగన్మోహన్ రెడ్డిదే కదా. కాబట్టి చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. వాలంటీర్లారా, ముఖ్యమంత్రి గారి ట్రాప్లో మీరు పడద్దు. ముఖ్యమంత్రి ట్రాప్లో మీరు పడిర్రంటే గ్రామాల్లో అలజడులు రేకెత్తుతాయి. ఆ అలజడులకి మీరు బాధ్యులైతే ఎవరు తగ్గే విషయంలో లేరు. కాబట్టి ఈసారి డూ ఆర్ డై మ్యాచ్ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని ఇండైరెక్ట్గా నన్ను గెలిపించి ముఖ్యమంత్రి చేయమని మేము మీ దగ్గర ప్రాధేయపడుతున్నారు. ఆయన నమ్ముకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు రోజు ఒకరు లేచిపోతారు, ఎటు పోతారో కూడా తెలీదు. కాబట్టి వాలంటీర్లు మీరు చిన్న జీవితాలు, చిన్న కుటుంబాలు, మీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఈ రాజకీయాలతో మీకు అనవసరము. జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో మీరు పడి మిమ్మల్ని మీరు బలి చేసుకోవద్దు. ఆవేశాలకు లోనవుతారు. కాబట్టి ఎలక్షన్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. జగన్మోహన్ రెడ్డి మాటలు కానీ మీరు నమ్ముకుంటే మీరు గ్రామాల్లో ఘర్షణలకి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి అటువంటి బాగా చదువుకున్న పిల్లలు విజ్ఞతతో ఆలోచించండి. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ భుజాల మీద గన్ను పెట్టి మిమ్మల్నే కాలుస్తుండ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాలంటీర్లు అందరూ తస్మాత్ జాగ్రత్త అని మాత్రం చెప్పగలను.